మా వారు తిట్టడానికి, నేను క్లీన్ చేయపోవడానికి సరిపోయింది బాబోయ్! చాలా రోజులయ్యిందండి ఈ టేబుల్ తుడిచి. ఇక్కడ చాలా ఐటెమ్స్ అయితే పెడతాము. మెయిన్ ఏంటంటే యూట్యూబ్‌కి సంబంధించినవి ఎక్కువుంటాయి ఇక్కడ. అతను తిట్టడంలో తప్పు లేదులెండి. ఎందుకంటే ఈ టేబుల్ తుడిచి చాలా రోజులయింది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్. ఎందుకంటే ఇక్కడ చాలా ఐటెమ్స్ అయితే పెడతాము. మెయిన్ ఏంటంటే కీస్, మళ్ళీ మాకు వీడియోలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పాను కదా. ఇదిగోండి బోటు, పవర్ బ్యాంకు, ఇంకా రిమోటు, లైట్స్, సెల్ఫీ స్టాండు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జరు. అంటే ఛార్జర్ ఏంటంటే అటువంటి మైక్ ఉంది కదా, ఆ మైక్ సంబంధించిన ఛార్జర్ అది. చాలా ఐటమ్స్ పెడతామండి. అందుకే చాలా బాగా చూసుకోవాలి ఈ టేబుల్ని. అయినా సరే చాలా రోజులైంది క్లీన్ చేసి. ఎంత ధూళి పట్టేసిందంటే మామూలు ధూళి కాదు. ఇప్పుడు తడి క్లాత్ తోటి కూడా మనం క్లీన్ చేస్తే అప్పుడు ఇంకా నీట్గా అయిపోతుంది. ఇక్కడ వైర్లు అవన్నీ ఉన్నాయి. టీవీకి సంబంధించిన, వైఫైకి సంబంధించిన వైర్లు అన్నీ ఉన్నాయి. అవి కూడా నీట్గా చేయాలి. వాటికి కూడా చాలా ధూళి పట్టేసింది. ఇంకా మనకి యూట్యూబ్కి సంబంధించినవి లైట్ స్టాండ్లు అవి ఉంటాయి కదా, ఆ స్టాండ్లు, మామూలు స్టాండు, టేబుల్ ఫ్యాన్లు, ఇగో బ్యాక్ సైడ్ మిషన్ కూడా చాలా ధూళి పట్టేసింది.
కాళ్ళు దండం పెట్టావా? ఈరోజు ఐస్ క్రీమ్స్ పండుగ. ఏం పేరు అని పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? జషు. బాగుందా ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ బాగుందా? ఇప్పుడు ఫుల్గా వర్షం పడినా ఐస్ క్రీమ్ తింటున్నావంటే మీకు మమ్మీ కొట్టరా? చూస్తేనే కదా కొట్టాలి. మమ్మీ కొడతారా కొట్టరా? ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి. మీకు కూడా మమ్మీ మా అయితే స్పీడ్ ఎవరు స్పీడ్ కాదు రాలే విన్నా ఏంటి అడిగితే ఎవరు స్పీడ్ కాదు రాలే వెళ్ళి ఇంకొక రెడీ స్టడీ గో స్టార్ట్. అప్పుడు కాదు లైన్ ఇక్కడ ఉన్నారు ముందు అని ఇక్కడికి రా. చల్ ఇక్కడికి రా. కొంచెం ముందుకు అక్కడే ఉన్నావు. రెడీ స్టడీ గో స్టార్ట్. ఫాస్ట్. పచ్చడి చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగా కనిపిస్తుందో. అబ్బా దగ్గరికి అయిపోయిందండి, బాగా ఎండింది. ఇంకొక 2 days అలా ఎండబెడితే ఇంకా సరిపోతుంది. ఎందుకంటే ఓటంతా దగ్గరికి అయిపోయి మొక్కకు పట్టి చాలా టేస్టీ ఉంది పచ్చడి. చాలా బాగా కుదిరింది. అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బాగా పెట్టారు అసలు. చూస్తుంటేనే తిని అనిపిస్తుంది కదా. ఇంకేంటి ఇంకో 1 day లేదా 2 days పెడితే సరిపోతుంది. నైట్ అయిపోయింది. ఇంక డబ్బాలో వేసిద్దాం. ఈ డబ్బా దగ్గరికి ఉండేది, ఈ పై వరకు ఉండేది వాటర్ మొక్కలు. అలాంటిది పచ్చడి చూడండి ఎంతవరకు వచ్చేసింది. మార్నింగ్ వచ్చి బెండకాయ పప్పు చేశాను. ఇప్పుడు చికెన్ వేయాలి. విద్య వద్దా? తినవేంటా నువ్వు? తింటావా? ఏం కలుపుకోలేవా? అది మమ్మీ నేను ఏమంటే మమ్మీ అదే అంటుంది. ఎందుకంటే మమ్మీ నా బుజ్జి కాబట్టి. ఈ బుజ్జిని మళ్ళీ బుజ్జి వాస రాస్తావు తినేమ్మా. కానీ మమ్మీ చెప్పింది మాత్రం ఒకసారి ఇద్దుమా. ఇదమ్మా ఓకే. అది నేనంటే ఉంటుందా? ఇలా పెడతాను, చుట్టూ పెడతాను రా. నేను చెప్పుకున్నట్టు కదా పై పెట్టికు పైకి పెట్టకుండా ఉంచితే చిక్కులు ఎక్కువైపోయి ఇప్పుడు ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ రాస్తా. అది నేను చూసుకుంటా పెట్టి వచ్చాను బ్యాండ్ చేస్తాను. ఎవరు వేసుకున్నారు అది? మరి నన్ను తీయమంటున్నావు? కట్టించుకున్నావు ఎందుకు? నేను ఎవరైనా కట్టుకోమన్నారా? ఎప్పుడు అలా చేయనని చెప్పు. ఎప్పుడైనా అలా చేస్తావా? నువ్వేమైనా కృష్ణుడివా అలా కట్టుకోవడానికి? ఏంటి పట్టుకుంటూ ఎప్పుడైనా
సారీ చెప్పు. సారీ ఎప్పుడు కాదు. కట్టేస్తా. బురద మొత్తం చెట్లు ఏంటి పిల్ల అసలు. రా విద్యు లోపలికి. Take the picture with ya. Yes, take the picture.